వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్రైమ్. వివాహేతర సంబంధాలు ఇవాళ రేపు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా ఇవే బయటపడుతున్నాయి. ఏ క్రైమ్ వెనకాలైనా కూడా ఇదే సరిగ్గా ఈ రకమైనటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ మాత్రమే అనేక రకాలైనటువంటి క్రైమ్స్కి, నేరాలకి, ఘోరాలకి కారణమవుతున్నాయి. అయితే వివాహేతర సంబంధం నా భార్యకుందేమో అనేటటువంటి అనుమానంతో ఒక కిరాతక భర్త తన భార్యని అమానుషంగా హత్య చేసేశాడు. అయితే హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్లో ఈ ఘటన జరిగింది. సూర్యాపేటకు జిల్లాకు చెందిన 35 ఏళ్ల వయసున్నటువంటి సమ్మక్క తన భర్త అయినటువంటి శ్రీనివాస్తో కొద్ది కాలంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని పురపచ్చాలు వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కూడా వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద స్థాయిలో గొడవ జరిగిందట. ఎందుకంటే పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద స్థాయిలో గొడవ జరగడంతో భర్త శ్రీనివాస్తో ఆమె విడిపోయి హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్కి వచ్చేసింది సూర్యాపేట నుంచి. అయితే అక్కడే ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని గత కొద్ది కాలంగా నివాసం ఉంటుంది అని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. అయితే సమ్మక్క అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఫ్లాట్లో నివాసం ఉండటం శ్రీనివాస్కి గత కొద్ది కాలం క్రితమే తెలిసింది. అయితే భార్యపై కోపంతో రగిలిపోతున్నాడు అతను. ఇంతకాలం నా నుంచి దూరంగా ఉంటోంది, మరెవరితో అయినా ఆమె ఇల్లిసిట్ రిలేషన్షిప్లోకి వెళ్ళిందా అని చెప్పి ఆమెపై అనుమానించసాగాడు. అదేవిధంగా తరచూ ఫోన్లో ఆమెను వేధించసాగాడు, ఆమెతో ఆర్గ్యుమెంట్ చేయసాగాడు, అదేవిధంగా తీవ్రంగా గొడవపడసాగారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అయితే అదే రకమైనటువంటి కక్షతో రగిలిపోయినటువంటి శ్రీనివాస్ ఎలాగైనా సరే తన భార్యని అంతమొందించేసేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చెప్పి అతను వేచి చూశాడు. మొత్తానికి ఆ సమయం ఏదో రానే వచ్చింది, సందర్భం కూడా రానే వచ్చింది. గురువారం అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం నేటికి శ్రీనివాస్ మేనకోడలు కూతురు పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కూడా వ్యక్తిగతంగా కొట్లాడుకుని విడిపోయినప్పటికీ కూడా వారి కొంతమంది కామన్ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని కూడా పిలవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా రావడం జరిగింది అక్కడికి. అయితే ఇదే సమయమని భావించాడు. ఎప్పుడెప్పుడా సరైనటువంటి సమయం నాకు దొరుకుతుంది, ఈమెని అవమానించాలని మాత్రమే అనుకుని ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా అతని ఆవేశం కట్టలు తెంచుకుంది. సో వేర్వేరుగా హాజరయ్యారు శ్రీనివాసు, సమ్మక్క. ఆమె ఒకవైపు నుంచి వచ్చింది, ఇతను మరొక వైపు నుంచి హాజరవడం జరిగింది. అయితే ఎప్పుడైతే సమ్మక్కను శ్రీనివాస్ చూశాడో ఇక అప్పటికే పట్టరాని కోపంతో, కక్షతో, ద్వేషంతో రగిలిపోతున్నాడు. సో అతను ముందే తెచ్చుకున్నటువంటి కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా, కిరాతకంగా అందరి బంధుమిత్రుల సమక్షంలో గొంతు కోసి మరీ చంపేశాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి అతను పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు అని చెప్పి ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. అదే రకమైనటువంటి సమాచారం కూడా వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. సో శ్రీనివాస్ మేనకోడలు పుట్టినరోజు కాస్త మరి చాలా విషాద దినంగా మారిపోయింది. మేనమామ వస్తాడు, ఏదో గిఫ్ట్ ఇస్తాడు అనుకుంటే ఆఖరికి ఈ కిరాతకుడు, ఈ దుర్మార్గుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. మరి ఈ రకమైనటువంటి అనుమానాలతో రకరకాలైనటువంటి అమానుషాలు జరుగుతున్నాయి. ఏదైనా అనుమానం అంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, లేదంటే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాలి, అదేదో సెటిల్ చేసుకోవాలి. అంతే తప్ప మనుషుల ప్రాణాలే హరిస్తారా? ఒకవేళ ఈ రకమైనటువంటి అతని అనుమానాలు నిర్ధారణ అయినాయి అనేటటువంటి పక్షంలో అటువంటిప్పుడు ఇంకా చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, దాని ద్వారా ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని మనిషి నిండు ప్రాణాలు ఈ విధంగా తీస్తారా? దానివల్ల ఒరిగిందేంటి? ఇతను కూడా ఆఖరికి కటకటాలు లెక్క పెడుతున్నాడు, అటువైపు నిండు ప్రాణం పోయింది. ఇక ఎవరు బంధుమిత్రులకు కూడా ఇతను చాలా దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇతని లైఫ్ కంప్లీట్గా స్మాష్. సో క్షణికావేశంలో మనం చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయంటే ఇదిగో సరిగ్గా ఇటువంటి పరిణామాలకే దారి తీస్తూ ఉంటాయని చెప్పి ఈ శ్రీనివాస్ ఘటన మరొక్కసారి రుజువు చేస్తోంది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ రాజ్ న్యూస్.